రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ 10 జన్పథ్లోని సీఎం అధికారిక నివాసంలో పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమెతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నిర్మలా సీతారామన్తో భేటీ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు. ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నిన్న కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ 10 జన్పథ్లోని సీఎం అధికారిక నివాసంలో పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమెతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మలా సీతారామన్తో భేటీ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్నారు. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు టూర్ మాత్రం చాలా వేగంగా కూడా జరుగుతున్నట్టుగా కూడా కనపడతా ఉంది. నిన్న అయితే మాత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలవడం జరిగింది. ఈ రోజు అయితే ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలుస్తారని తెలుస్తుంది. ఈ లోపు ఆయన గతంలో ఎప్పుడైనా సరే ఈ ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ అశోక్ సంబంధించినటువంటి అశోక్ నగర్ లో ఆయన అశోక్ మార్గ్ లో ఆయన ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అధికార నివాసంగా కూడా 10 జన్పథ్ లో ఆయన అధికార నివాసం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం ఆ 10 జన్పథ్ లో ఉన్నటువంటి తన అధికార నివాసంలో పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలుస్తారు. కలిసి ఇక రాష్ట్రానికి సంబంధించి అంటే బడ్జెట్ ముసాయిదా తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు భారీగా ఉండాలని ఆయన కోరే అవకాశం అయితే ఉంది. నిన్న కూడా అమిత్ షాతో కలిసినటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను అయితే ఆయన ప్రస్ఫుటంగా కూడా తెలియజేసిన పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా ఈ ఆర్థికంగా నష్టపోయింది. అదే విధంగా కూడా తలసరి ఆదాయం కూడా పూర్తిగా కూడా దెబ్బతింది. దక్షిణ భారతదేశంలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా కూడా ఏపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. అలాగే పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలి. అమరావతికి సంబంధించి ఈ అమరావతికి నిర్మాణానికి అలాగే పోలవరం పనులు వేగవంతం చేయడానికి కూడా నిధులు కేటాయింపు అడిగినట్లుగా కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన నిర్మలా సీతారామన్ ని ఆర్థిక మంత్రిని కలుస్తారు. కలిసి ఆయన అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేసిన అంశాన్ని కూడా ఆమెతో ప్రస్తావించే పరిస్థితి ఉంది. భేటీలో ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ఆర్థికంగా ఏ రకమైన ఇబ్బందులు ఉంది అనే దాన్ని కూడా ఆమె తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత ఇక ఈ వచ్చే బడ్జెట్ ఏదైతే కేంద్ర బడ్జెట్ లో మాత్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి గన్నవరం బయలుదేరి వస్తారు. థ్యాంక్ యూ రవికృష్ణ.